కోరుచున్నాము. ఎండ బాగా కొడుతుంది అన్నగారు 2 నిమిషాల టైము తక్కువ ఇచ్చిండు. థ్యాంక్స్ అన్న, ఎందుకంటే జోర్ ఎండ ఉన్నది. జై ఇటలా వినబడద్దాన టీఆర్ఎస్ వాళ్ళకు. కేసీఆర్ పాపము మీరిచ్చే నినాదాలు, ఎత్తుకున్న బోనాలు, మావోళ్ళు కొట్టే దప్పులను చూసి భయపడి ఢిల్లీలో కూర్చున్నాడు. కేసీఆర్ కి వినబడద్దా? వినబడాలి కదనే అక్క, వినబడాలి కదా. జై ఇటలా, జై ఇటలా, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, జై బీజేపీ, బండి సంజయ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. రానే వచ్చింది నోటిఫికేషన్. పాపం కేసీఆరే టీఆర్ఎస్ వాళ్ళను కొనలేక, సాధలేక మంత్రులను, ఎమ్మెల్యేలను, వార్డు మెంబర్లను, సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, ఎంపీపీలను సాధలేక గోసపడి ఢిల్లీకి పోయి ఇక రాజేందర్ అన్న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి సిరిసపల్లి నుంచి నేను థ్యాంక్స్ చెప్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈటల రాజేందర్ అన్న బడుగు బలహీన వర్గాల బిడ్డ, మాజీ మంత్రివర్యులు, మనందరి తోబుట్టు అయ్యి హుజురాబాద్ నియోజకవర్గాల ప్రజల నోళ్లల్లో నాలుకలాగా మన మనసుకు దగ్గరై కుటుంబ సభ్యుడై 6 సార్ల తిరుగు లేకుండా గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ సిరిసపల్లి గ్రామానికి వచ్చిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు అన్న ధర్మారావు అన్న గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమక్క గారికి, ఈ మీటింగు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ గ్రామ బీజేపీ సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, దప్పులతో మా వాళ్ళు ఘనంగా దప్పు కొట్టిండ్రు. రాజేందర్ అన్న నీకు రుణపడి ఉన్నాం. నీ రాజీనామా వల్ల, నీ దయ వల్ల కేసీఆర్ నోటిగుంటా జై భీమ్ వచ్చింది. మా దళితులందరికీ కూడా ఇయ్యాల 10 లక్షల రూపాయలు వస్తున్నాయంటే మీ దయ అని ప్రేమతోని దప్పు కొట్టి స్వాగతం పలికిన మా దళిత బిడ్డలకి, అన్నా మేం ఆడబిడ్డలం, నీ కండదండగా ఉన్నాం, రేపు మమ్మల్ని ఆదుకుంటాం అన్నా, మా దీవెన మీకుంది అని బోనం ఎత్తుకొని, బతుకమ్మ ఎత్తుకొని వచ్చిన మా అక్కలకి, మా తల్లులకి అందరికి కూడా పేరు పేరున మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. కేసీఆర్ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చినోడు కేసీఆర్. ఈ భారతదేశంలో ఆయనకొచ్చిన విద్యలు, ఆయనకొచ్చిన మాటలు, పూటకొక మాట, ఉట్టి కందని ఉట్టి ముచ్చట్లు మాట్లాడే గొప్ప మనిషి అంటే భారతదేశంలో మన కేసీఆర్, మన ముఖ్యమంత్రి. కుటుంబ పాలనలో విసుగు చెందిన ప్రజలు ఎప్పుడొస్తుంది 2023, ఎప్పుడు కల్వకుంట్లకు బుద్ధి చెప్పుదామని ఎదురు చూస్తారు. ఎందుకంటే బండి సంజయ్ అన్న పాదయాత్రలో మేమందరం నడుస్తుంటే రాజేందర్ అన్నకు ఎట్లయితే బ్రహ్మరథం పడతారో హుజురాబాద్ ప్రజలు, ఇలా బండి సంజయ్ అన్న పాదయాత్రలో కూడా గదే బ్రహ్మరథం పడతారు. కేసీఆర్ ను నేను ఈ సిరిసపల్లి నుంచి ఒకటే అడుగుతున్నా. ఓ కేసీఆర్, పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, భూమి లేనోళ్లకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, రైతులకి రుణమాఫీ చేయలే, ఇంటికి 2 ఉద్యోగాలు ఇయ్యలే, నిరుద్యోగులు పెరిగిపోయారు నీ దయ వల్ల. కానీ దళిత బంధువు ఇస్తానన్నావు కదా కేసీఆర్, మేమడగలే. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయనప్పుడేందో నీ గుణమే తెలిసింది. గ్రామాలలో అనుకుంటారో మాట,
కుండబోతవే గాని గుణం తెలిసింది అంటారు. అంటారా అనరా? నేననేది కాదే, ఊర్లలో అంటారా అనరా? కుండబోతవే గాని గుణం తెలిసింది అంటారు. సరే, మాకు దళితుని ముఖ్యమంత్రి చేయకున్నా మంచిదే, కానీ దళిత బంధు విషయంలో నీ మోసం ఏందో మాకు తెలిసిపోయింది. నేను స్టార్టింగ్ నుంచే మాట్లాడుతున్నా, మిస్టర్ కేసీఆర్, దళిత బంధువు అనేది మేము అడగలే. మా రాజేందర్ అన్న దయ వల్ల ఇవాళ మా దళితులకి 10 లక్షలు ఇస్తానని ఇచ్చి తీరాలే. మాకు బాకీ ఉన్నావు, నువ్వు రుణపడి ఉన్నావు, ఇవ్వాలి. కానీ ఒక హుజురాబాదు నియోజకవర్గ దళితులే కాదు, రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నిటికీ ఇవ్వాలి. కానీ నీ మాటలన్నీ కూడా హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వరకే, ఆ తర్వాత వస్తాయో ఇస్తాడో ఇయ్యడో అని అనుమానం వ్యక్తం చేసిన. అటు మాట్లాడిండు ఇటు మాట్లాడిండు, నోటిఫికేషన్ రానే వచ్చింది. మా దళితులందరి సెల్లల మెసేజ్ వచ్చిందట 10 లక్షలు పడ్డాయి అని. మళ్ళా బ్యాంకు పోయేసరికి ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. అంతేనాక మా వాళ్ళంతా టక్కు టిక్కున తయారైనరు. పాపం బ్యాంకు మేనేజర్ దగ్గర పోతే దళితులు అంటే రిసీవ్ చేసుకుంటారని పోయి బ్యాంకు మేనేజర్ కి నమస్తే పెట్టి, ఏమే సార్ 10 లక్షలు పడ్డాయి అని అంటే, మంచిగా చూసుకోవయా సెల్లు అన్నారట. అయ్యో పొద్దున్నే మెసేజ్ వచ్చింది, ఇప్పుడే లేదు కదా సార్ అన్నారట. కలెక్టర్ను పోయి అడుగుండ్రన్నారట. అంటే దళిత జాతిని అవమానపరుస్తాండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఊరుకోవద్దు, అడగకుండా ఇస్తానన్నావు, మా వాటా ఇచ్చి తీరాల బిడ్డ కేసీఆర్, ఊకో. మేము బర్లు ఇస్తానన్నావు, గొర్రెలు ఇస్తానన్నావు, అన్ని కులాలను మోసం చేసినావు. దళితులతో పెట్టుకున్నోడు ఈ భారతదేశంలో ఎవడు బాగుపడలే. భూమిలో పాతి పెడతారు బిడ్డ. దళితులు మా వాళ్ళు ఏకమైతే రాజకీయంగా కల్వకుంట్లకు అదే సాగు తప్పు కొట్టి సమాధి చేస్తారు బిడ్డ. నిన్ను కేసీఆర్ మర్చిపోకనంటున్నా. సరే, ఇవాళ దళిత బంధు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇయ్య అంటున్నావు. రేపు హుజురాబాద్ ఎన్నికలలో రాజేందర్ అన్న మీరు మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో అడుగు పెట్టినాక మనందరి గొంతు అయి రాజేందర్ అన్నే క్వశ్చన్ చేస్తాడు. రాజేందర్ అన్ననే క్వశ్చన్ చేస్తాడు. ఏమని క్వశ్చన్ చేస్తాడు? దళితులతో పాటు బీసీలకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడన్న. అన్ని కులాలు సబ్బండ లోకం ఓట్లేస్తేనే, సబ్బండ కులాలు ఓట్లేస్తేనే ఇవాళ 2 సార్లు అధికారంలోకి వచ్చినావు. దళితులకు ఇచ్చినట్టుగా అన్ని కులాలకు ఇవ్వాలి అనేది రాజేందర్ అన్న 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై క్వశ్చన్ చేస్తాడు. సిరిసపల్లి ప్రజలారా, కేసీఆర్ మాటలకు మోసపోయి మన కడుపులో మెదులుతున్న ఒక బిడ్డలాగా రాజేందర్ అన్నను భావించి కేసీఆర్ కు ఓటేయకుండా రాజేందర్ అన్న అసెంబ్లీకి పంపుతేనే కల్వకుంట్లకు చెమటలు పట్టించిన వాళ్ళ మైతం తప్ప గాని ఒక ఓటు కూడా అటు ఇటు పోకుండా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తానా. వచ్చేటప్పుడు మా వాళ్ళు అంటారు, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొన్నటి దాకా మా అన్న బువ్వదిని మా అన్న పెంపకంలో పెరిగిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పోవద్దు ఈటల రాజేందర్ అత్తాండని బెదిరించిండ్రట. నువ్వు బెదిరిస్తే బెదిరిపోతారా బీజేపీ వాళ్ళు? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతారా? వానర్ల సైన్యం ఒక్కసారి బండి సంజయ్ అన్న బీజేపీ పిలిపితే మీ సంగతి చూస్తారు టీఆర్ఎస్ నాయకులారా. పాపం మా అన్న ఏందంటే అమాయకుడు రాజేందర్ అన్న. ఇసొంటి నడవై దాగులేసుడు బెదిరించుడు తెలివై రాజేందర్ అన్నో లేవిడ మా బండి సంజయ్ అన్నో లేవిడ బీజేపీ పార్టీ ఒక్కసారి పిలిపితే సిరిసపల్లి పొల్మారు కూడా దాటారు బిడ్డ. ఖబర్దార్, మమ్ముల్లా మీరు బెదిరించేది. ఈ మా అక్కల ముఖాలలో చూడండి ఎంత నవ్వు కల ఉందో. రాజేందర్ అన్నా, నువ్వు బాధపడకు, మేం తోబుట్టులుగా మేమున్నామన్నా, నిన్ను గెలిపిస్తామన్నా అని వల్ల మా అక్కలంతా కూడా గింత ఎండలో బోనమెత్తుకొని వచ్చిండ్రంటే, ఓ సోయిలేని హరీష్ రావన్నా, సోయిలేని ఎమ్మెల్యేలారా మంత్రులారా, ఈ సిరిసపల్లెకొచ్చి చూడండి, నీ సంగతి ఏందో తెలుస్తారు. ఈటల రాజేందర్ అన్నను ఓడించాలని, గొంతు విసుకాలని, రాజకీయంగా ఏదో చేయాలని అందరిని కొన్నారు కానీ ప్రజల్ని కొనలేరు. ప్రజల్ని కొనడం అంటే కేసీఆర్ ను పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదు. ఇవల్ల రాశి పెట్టుకోనని విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలారా అన్నలారా, మీకు పేరు పేరున నేను గుర్తు చేసేది ఒకటే, టిఆర్ఎస్ లో అన్ని ఇస్తారు, అన్ని ఇచ్చినా తీసుకోండి.
ఓటు మాత్రం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజేందర్ అన్న అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న నేను ఒక విలేజ్ కి పోయినా, ఒక ఊరికి పోయి మాట్లాడితే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, అక్క నువ్వు హుజరాబాద్ తిరుగుతున్నావు కదా, పాపం వాళ్ళు కార్పొరేటర్లే, అన్న కింద పెరిగినోళ్లే, అన్న టికెట్లు ఇస్తే గెలిచినోళ్లే. అక్క రాజేందర్ అన్న అయితే గెలిపి మేము హుజరాబాద్ తిరుగుతున్నాం గాని మేము కమలం పువ్వు గుర్తుకు ఓట్లేయనే చెప్తున్నాం అక్క అని అంటారు. రేపటి నుండి ప్రతి అక్క ఇంటికి 1000 రూపాయలు 2 చీరలు వస్తున్నాయి. 1000 రూపాయలు కాదు, 2000 రూపాయలు ఇవ్వాలి. మంచి కవితమ్మ ఏ చీర కడుతుందో గదే చీర మాకు ఇవ్వాలని డిమాండ్ చేయండి అక్కలారా. అయ్యో ఆమె కూడా ఆడి మనిషే కదా, మరి మనకిచ్చిన చీర ఆమె ఎందుకు కట్టుకోవద్దు? ఆమె మాన ప్రాణం వేరు, మన మాన ప్రాణం వేరా? అవునా కాదా? రేపటి నుంచి ఫస్ట్ నుంచి చీరలు వస్తున్నాయి. ఫస్ట్ హుజరాబాద్ పంపించేస్తారు. టీఆర్ఎస్ వాళ్ళ జేబులలో పైసలు వచ్చినాయి, వాళ్ళ ఇళ్లకు చీరలు వచ్చినాయి. ఈ చీర కవితమ్మ కట్టుకుంటేనే మేము కట్టుకుంటాం అన్నాను. అంతేనాక? లేదంటే మీరు కాదంటే చెప్పని మా రాజేంద్ర అన్న చూసుకుంటాడని చెప్పాను. అరే బతుకమ్మ పండక్కి కానుక పెట్టాడా మనకన్నా? అవునా కాదా? అక్క మీరందరూ కూడా మీ బంధువర్గానికి, మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా గాని ఇంటికొక నాయకులై, ఇంటికొక ఉద్యమకారులై ఈటల రాజేందర్ అన్న బ్రతికించుకోవాలక్క, గెలిపించుకోవాలి. 1,00,000 మెజార్టీకి తక్కకుండా రాజేందర్ అన్నను గెలిపియండి. ఇవాళ ఇక్కడ ఓట్లు, హుజరాబాద్ లో జరిగే ఓట్లు ఇవాళ గెల్లి సీనుకును రాజేందర్ అన్న కాదు, రాజేందర్ అన్నకు కేసీఆర్ కు మధ్యలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఇవ్వాలి. కల్వకుంట్లను రాజకీయంగా సమాధి చేయాలంటే అది మీతోనే సాధ్యమైతదక్క. అన్నారు 4 నెలల నుండి గోసపుచ్చుకుంటున్న ఈ కల్వకుంట్లకు గోరి కట్టండి అక్క. అన్నలారా దయచేసి ఎవరికి అదరకుండా బెదరకుండా, ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటనే ఆయుధాన్ని మనకు కల్పించిండు కాబట్టి ఆ ఓటు ద్వారానే రాజేందర్ అన్నకు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని కూడా ఆశిస్తూ, మా వాళ్ళు దళితులందరికీ కూడా 10 లక్షలు తీసుకొని ఇంకొకటి మర్చిపోతారు మీరు. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. 3 ఎకరాల భూమిని కూడా హరీష్ రావును మన ఇళ్లలో పిలిచి అడగండ్రి, మన బువ్వ పెట్టండ్రి. తప్పకుండా 3 ఎకరాల భూమి సంగతి ఏమైంది, మరి మాకు డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి అడగండి. మరి చింతమడకలో 10 లక్షలు ఒక ట్రాక్టర్, ఒక హార్వెస్టర్ కార్ ఇచ్చిండు. మన ఇళ్లలో కూడా ప్రతి ఇంటికి ఒక ట్రాక్టర్, ఒక హార్వెస్టర్, ఒక కారు, 10 లక్షల రూపాయలు, 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్లు, ఇంటికి 2 ఉద్యోగాల సంగతి ఏందని హరీష్ రావుని అడగండి, ఫైనాన్స్ మంత్రి. ఆయన అడగాలి, మనం తీసుకోవాలి. రాజేందర్ అన్నను గెలిపిస్తారని కూడా సిరిసపల్లి ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.